వంచన, కుట్ర, మోసం, దగ, వెన్నుపోటు, కుటిలత్వం, ఇలా ఎన్ని పదాలైనా ఉపయోగించండి. వీటన్నింటికీ యాప్ట్ అయ్యే పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒక్కటుంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక, గెలుపుల వెనుక, కీలక మలుపుల వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది, ఒక వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకుని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. కళ్ళు తిరిగే రేంజ్లో హత్యా రాజకీయాలుంటాయి. వాటితో పాటు శవ రాజకీయాలు ఉంటాయి. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే కనిపించేది రక్త చరిత్రే. అలాంటి చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీకి హత్యా రాజకీయాలను అంటగట్టాలని విఫల కుట్రలు పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విద్యార్థి దశ నుంచే యూనివర్సిటీలో హింసా రాజకీయాలకు తెగబడ్డ నెత్తుటి చరిత్ర చంద్రబాబు సొంతం. ఆయన రాజకీయ చరిత్ర అంతా నెత్తుటితోనే తడిచిందంటారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోట్లను, హత్యా రాజకీయాలను మెట్లుగా చేసుకుని ఈ స్థాయికి ఎదిగారన్నది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ అల్లుడు కాకముందు, ఎన్టీఆర్ అల్లుడు అయిన తర్వాత, సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత, ఇలా అనేక కోణాల్లో చంద్రబాబు జీవితాన్ని స్కాన్ చేసిన రాజకీయ పరిశీలకులు చాలామందే ఉన్నారు. వారంతా చెప్పే మాట ఒక్కటే: చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి కుట్రలు, అవినీతి, హత్యా రాజకీయాలతోనే అడుగులు వేశారు, పరుగులు పెట్టారు. ఆయన నమ్ముకున్నది వాటినే, ప్రతిసారి ఉపయోగించింది వాటినే అంటారు. నిజమే మరి. 350 రూపాయల జీతం, చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల భూమి, అక్కడ మొదలైన ప్రయాణం లక్షల కోట్ల రూపాయల దాకా సాగిందంటే అవి సాధారణ రాజకీయాలు కావు, ఖచ్చితంగా బ్లడ్ పాలిటిక్సే. భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు అంటారు రాజకీయ పరిశీలకులు. అలానే హత్యా రాజకీయాలకు పెద్దపీట వేసిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటంతో తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు ఆయన. మరింతగా పదును పెట్టారు. విచ్చలవిడిగా చెలరేగిపోయారు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం కుట్రలు, మోసాలు, కుతంత్రాలు ఒకటని కాదు. దొంగే దొంగ, దొంగ అని అరిచినట్లుగా తన కుట్రలు బయటపడిన ప్రతిసారి ఎల్లో మీడియా సాయంతో ప్రజలను ఏమార్చే పన్నాగాలు పన్నటం తొలి నుంచి చంద్రబాబుకు అలవాటు. ఇప్పుడు రెడ్ బుక్ అరాచక పాలన ధాటికి, అవినీతికి ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. పగబట్టిన రీతిలో సాగుతున్న పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఆటవిక పాలన నుంచి, హత్యా రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని ఏమార్చడానికి ఎల్లో మీడియాతో కలిసి వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతోంది పచ్చముఠ. జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నేతల మీద విష ప్రచారం చేస్తోంది. కూటమి ప్రభుత్వ కుయుక్తులను ప్రజలు గ్రహించటంతో వైఎస్ఆర్సీపీ మీద మరింత అసత్య ప్రచారం చేయటానికి కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. అయితే చంద్రబాబు గురించి ఏ కాస్త తెలిసిన వాళ్లైనా హింసా రాజకీయాల నుంచి హత్యా రాజకీయాల వరకు అన్నింటినీ పరుగులు పెట్టించిన చరిత్ర, పరుగులు పెట్టిస్తున్న వర్తమానం చంద్రబాబు సొంతమని తేల్చి చెప్తారు. నిజానికి చంద్రబాబు రాజకీయ జీవితం నిండా కనిపించే హింస, కుట్రలు, హత్యా రాజకీయాలు ఆరోపణలో, విమర్శలో కాదు. ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాకా అందరూ బయట పెట్టిన సత్యాలివి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతూ ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. అనేక టీవీలలో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆయన అన్న మాటలు ఆయన పుస్తకంలో రాసినటివి. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్కు చెప్పేవాడని. బస్సులు తగలబెట్టకపోతే ఆ ధర్నాలు కావంట. నేను కాదనింది ఈ మాటలు. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనేక టీవీ ఇంటర్వ్యూలలో ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాక్షస రాజకీయం గురించి వివరించిన మాటలు ఇవి. విన్నారుగా, టీడీపీలో చేరిన తొలి నాళ్ల నుంచి హింసా రాజకీయాలకు చంద్రబాబు ఏ విధంగా జై కొట్టేవారో ఆ తర్వాత కాలంలో అది మరింత పెరుగుతూ వచ్చింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమైపోయాయి. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాల కల్పన లేదు, పెట్టుబడులు లేవు. ఉన్నదల్లా అవినీతి మాత్రమే.
ఇక అమరావతి కేంద్రంగా పచ్చ ముఠా చేస్తున్న కుట్రలను భరించలేని స్థితికి చేరారు ఏపీ ప్రజలు. ఈ క్రమంలోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ఆర్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. గొడ్డలి పార్టీ, గన్ కల్చర్ అంటూ వైఎస్ఆర్సీపీ మీద అసత్య ప్రచారానికి దిగారు. పచ్చముఠా వికృత ప్రచారాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హత్య రాజకీయాలకు తామే బాధితులమని, తమ కుటుంబమే బాధిత కుటుంబమని, అలాంటిది తమపై చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. చంద్రబాబు అరాచకాల గురించి చెప్పటం మొదలు పెడితే అదొక చోట ఆగదు, ఒక పూటతో తెగదు, ఒక రోజుతో పూర్తి కాదు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నెన్ని వెన్నుపోట్లు, ఎన్నెన్ని నయవంచన ఘాతకాలు, ఎన్నెన్ని కుట్రలు, కుతంత్రాలు. వీటన్నింటితో పాటు చంద్రబాబు చరిత్రలో కానీ వర్తమానంలో కానీ హత్యా రాజకీయాలకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించటం, నిర్దోషులను హింసించటం. రాజారెడ్డి హత్య నుంచి వివేకానందరెడ్డి కేసులోనూ జరుగుతూ వచ్చింది ఇదేనని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కానీ అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు, పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయరు కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. హత్య రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెప్తూ ఉండటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హత్య రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబే అన్నది చరిత్ర చెప్తున్న పచ్చి నిజం. ఆయన హత్య రాజకీయాల చరిత్రను తిరగేస్తే చాంతాడంతుంటుంది. చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్న పచ్చముట్ట ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న హత్య రాజకీయాలు, ధ్వంస రచన అంతా ఇంతా కాదు. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి విఫల కుట్రలు చేస్తూ విఫలమవుతూనే ఉంది పచ్చముట్ట. ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీకి హత్య రాజకీయాలు ఆపాదించాలని పచ్చమూక పన్నుతున్న పన్నాగాలను చూసి ప్రజలు చీకొడుతున్నారు. వెన్నుపోట్లకే కాదు, నమ్మిన వాళ్లని నట్టేట ముంచడంలోనే కాదు, హత్యా రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎంతో నేర్పరి. వంగవీటి మోహనరంగ, జర్నలిస్ట్ పింగళి దశరథరాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ హత్యా రాజకీయాల లిస్టు పెద్దదే. ఎవరెవరి దాకానే ఎందుకు? పిల్లనిచ్చి, రాజకీయ జీవితం ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి, పార్టీలో నంబర్ 2 స్థానం ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. చివరికి పార్టీని లాక్కున్నారన్న మానసిక క్షోభతో నరకం అనుభవిస్తూ ప్రాణాలు వదిలారు ఎన్టీఆర్. అలాంటి బ్లడ్ పాలిటిక్స్లో దశాబ్దాల అనుభవం ఉందన్న ధైర్యంతో కాబోలు ఎల్లో మీడియాతో కలిసి నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ మీద విషం చిమ్ముతున్నారు. పిల్లనిచ్చి పార్టీలో ఉన్నత స్థానాన్నిచ్చిన మామనే వదిలిపెట్టలేదు చంద్రబాబు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన వేళ కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్ మీదే పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఓటమి పాలయ్యారు. తర్వాత దొడ్డిదారిన టీడీపీలో అడుగు పెట్టారు చంద్రబాబు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవటాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కానీ కుమార్తె ఒత్తిడితో ఎన్టీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర వినయంగా నటిస్తూ పార్టీ మీద క్రమంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. పైకి ఎన్టీఆర్కి విధేయంగా ఉంటున్నట్లుగా కనిపిస్తున్నా తనకంటూ ఒక వర్గాన్ని పార్టీలో సృష్టించుకుంటూ పిల్లనిచ్చి బతుకునిచ్చిన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. 1989లో కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 1994లో టీడీపీ గెలవటంతో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాద అంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటానికి ముందే హత్యా రాజకీయాలను పరుగులు పెట్టించిన హీన చరిత్ర చంద్రబాబుదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెప్తున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వటాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్ పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవటం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ కుట్రలో సూత్రధారుల పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య రంగా హత్య అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన ఆత్మకథలో రంగా హత్య చంద్రబాబు పనే అని జోగయ్య ఆరోపించారు. అలానే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రంగాతో పాటు తనని కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చారన్నారు. వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెబుతూ. నాటి టీడీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరామ్ను విజయవాడలో నడి రోడ్డుపై హత్య చేయటం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. పచ్చ ముఠాకి హత్య రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంత కాదు. తమ అరాచకత్వం అంతా ప్రజలకు తెలిసిపోయి తమను ప్రజాక్షేత్రమంతా చీకొడుతుందన్న ఉక్రోషంతో వైఎస్ఆర్సీపీ మీద కుట్రలు చేస్తోంది పచ్చముఠ. హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, ఈ తరహా బ్లడ్ పాలిటిక్స్ ని ఎంచుకోవడానికి కారణం ప్రజల హృదయాలను గెలుచుకునే విశ్వసనీయత లేకపోవడం, తన నాయకత్వం మీద నమ్మకాన్ని, నిజాయితీని కల్పించలేకపోవడం. విజనరీ ముసుగేసి ఎల్లో మీడియా జాకీలేసి లేపుతూ ఉంటే దశాబ్దాలుగా ఈ తరహా రాజకీయాలు చేస్తూనే వచ్చారు చంద్రబాబు. వాటితో పాటుగా శవ రాజకీయాలు చేయడంలోనూ ఆయనకు ఉన్న నైపుణ్యం సాధారణమైంది కాదు. ఇవేమీ ఆరోపణలు, విమర్శలు కావు. ఎన్టీఆర్ దగ్గర నుంచి కేటీఆర్ దాకా చంద్రబాబు వంచన స్వభావాన్ని ప్రత్యక్షంగా చూసి బయటకు చెప్పిన వాళ్లే. అలాంటి పచ్చముఠ తమను ప్రజలు చీకొడుతున్నారన్న నిజాన్ని గ్రహించి వైఎస్ఆర్సీపీకి హత్యా రాజకీయాలు ఆపాదించాలని కొత్త పన్నాగాలు పన్నుతోంది. పచ్చముఠ హత్యా రాజకీయాలకు వైఎస్ రాజారెడ్డి నుంచి వివేకానందరెడ్డి వరకు బలైపోతే తిరిగి అదే పచ్చముఖ తమ కుటుంబానికి హత్యా రాజకీయాలను ఆపాదించే కుట్రలు చేయటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విచిత్రమైన అంశం ఏంటంటే చంద్రబాబుకు మాత్రమే కాదు, ఆయన బావమరిది బాలకృష్ణకి హత్యా రాజకీయాల చరిత్ర ఉంది. గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల ఘటనలో 2 గాయపడ్డారు. గన్ కల్చర్ దశాబ్దాల క్రితమే చంద్రబాబు కుటుంబంలో తన ఉనికిని చాటుకుంది. కాల్పుల ఘటన జరిగిన కొన్నాళ్లకే ఆ ఇంట్లో వాచ్మెన్ను బండరాయితో కొట్టి చంపేశారు. కేవలం హత్యా రాజకీయాల్లోనే కాదు,
శవ రాజకీయాల్లోనూ చంద్రబాబుకు అసాధారణ నైపుణ్యం ఉంది. హరికృష్ణ మరణించిన వేళ ఆయన భౌతిక కాయం ముందే కేటీఆర్తో ఎన్నికల పొత్తు గురించి మంతనాలు చేసిన ఘనుడు చంద్రబాబు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే మీడియాకి చెప్పి చంద్రబాబు అసలు బతుకుని మరోసారి ఆవిష్కరించారు. ఇలా హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, శవ రాజకీయాల పునాదుల మీద ఎదిగిన చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతున్నారు. హత్యా రాజకీయాలు, హింసరచన, ధ్వంసరచనలతో చంద్రబాబు తన చరిత్రని, వర్తమానాన్ని నింపేస్తే పచ్చ మూక మాత్రం మనుషుల్లాగా ఎలా వ్యవహరిస్తారు? అందుకే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం దగ్గర నుంచి జగన్ మీద హత్యా రాజకీయాల దుష్ప్రచారాల వరకు అన్నింటిలోనూ చెలరేగిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినాయకత్వానికి, నేతలకు ఈ హత్యా రాజకీయ బురదను అంటించాలని పన్నుతున్న పన్నాగాలను ప్రజలు ఏవగించుకుంటున్నారు. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు. గవర్నెన్స్ మీద ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.